సౌత్ ఆఫ్రికా ఓటమి, సౌత్ ఆఫ్రికా భారీ ఓటమి, సౌత్ ఆఫ్రికాకు ఘోర అవమానం, ఇలాంటి మాటలు కూడా చాలా చిన్నగా అవుతాయేమో ఈరోజు సౌత్ ఆఫ్రికాపై న్యూజిలాండ్ ఆడతీరును చూస్తే. అసలు రెండు స్ట్రాంగ్ టీంల మధ్య మ్యాచ్ అంటే హోరాహోరీగా ఉంటుందని అందరూ అనుకుంటాం. అందులోనూ వరల్డ్ కప్ లాంటి సెమీఫైనల్ మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటాం. అందులోనూ కోల్కతా లాంటి పిచ్, హై స్కోరింగ్ గ్రౌండ్ అని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ మ్యాచ్ మొదలయ్యాక రియాలిటీ వేరే ఉంది. అసలు మ్యాచ్ 100% పూర్తిగా వన్ సైడెడ్గా జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ వరల్డ్ కప్లో బెస్ట్ వన్ సైడెడ్ మ్యాచ్ ఇదే అని చెప్పొచ్చేమో. ఎందుకంటే ఈ వరల్డ్ కప్లో చాలా మ్యాచ్లు చూసాము. చిన్న టీంలు సైతం పెద్ద టీంలను ఓడించాయి. గెలిచినప్పటికీ పెద్ద టీంలు చెమటలు పట్టాయి చిన్న టీంలు చేసిన విధ్వంసానికి, విన్యాసాలకు. ఇంకా చెప్పాలంటే టీమిండియా సైతం సొంతగడ్డపై చాలా ఇబ్బందులు పడింది. అమెరికా చేతిలో చాలా ఇబ్బంది పడింది. అలాగే నమీబియాపై కూడా కొంతలో కొంత ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టైంలో ఇబ్బంది పడింది. అలాంటిది సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలా హోరాహోరీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. రెండు టీంలు కూడా క్వాలిటీ బ్యాట్స్మెన్లు, హిట్టర్లు, బౌలర్లు, ఫీల్డింగ్ కూడా రెండు టీంలు ఈక్వల్గా ఉంటాయి. అలాంటిది మ్యాచ్ మొదలయ్యాక మాత్రం పూర్తి వన్ సైడెడ్గా జరిగింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 17-18 ఓవర్లో పరుగులు వచ్చాయి. కానీ ఆ పరుగులే లేకుంటే సౌత్ ఆఫ్రికా పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. ఆల్రౌండర్ మార్కో జాన్సన్ చివర్లో హిట్టింగ్ చేయడంతో సౌత్ ఆఫ్రికా రెస్పెక్టబుల్ స్కోర్ చేసింది. 169 పరుగులు చేసింది. మార్కో జాన్సన్ 30 బంతుల్లోనే 5 సిక్సర్లు 2 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లు సో అంతే, ఎవరు పెద్దగా భారీ స్కోర్లు చేయలేదు. జస్ట్ డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. వికెట్లు పంచుకున్నారు ప్రతి ఒక్క బౌలర్ కూడా. ఇక టార్గెట్ ఎగ్జాక్ట్లీ 170 అనుకుందాం. కానీ న్యూజిలాండ్కు టార్గెట్ అది 50-100 కనిపించినట్టు చెలరేగిపోయారు. ఫస్ట్ ఓవర్ నుంచే మ్యాచ్ మహా అంటే ఒక హాఫ్ స్టేజ్కి ఎక్కువగా కొనసాగింది. అంతే 20 ఓవర్ల మ్యాచ్ 12 ఓవర్ల లోపే ఫినిష్ అయిపోయింది. ముఖ్యంగా న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్, అతని బ్యాటింగ్ గురించి, అతను చేసిన విధ్వంసానికి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. వరల్డ్ కప్ సెమీఫైనల్లో 33 బంతుల్లో సెంచరీ అంటే వినడానికి కూడా కొత్తగా ఉంది. నాకు తెలిసి వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచెస్లో సెంచరీ చేసిండ్రేమో. సెమీఫైనల్ అండ్ ఫైనల్ 10 ఫోర్లు 8 సిక్సర్లు, జస్ట్ 4 అంటే 4 డాట్ బాల్స్. ఎప్పుడో ఒకప్పుడు విరాట్ కోహ్లీ 3 డాట్ బాల్స్ చేశాడంట. ఇప్పుడు ఫిన్ అలెన్ కూడా దాదాపు అలాంటి బ్యాటింగ్ చేశాడు. చెప్పడానికి కూడా మాటలు రావు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఈ వరల్డ్ కప్లో అద్భుతంగా బౌలింగ్ వేశారు. కానీ సెమీఫైనల్లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. ఎక్కడా కూడా న్యూజిలాండ్కు పోటీ కూడా ఇవ్వలేకపోయింది సౌత్ ఆఫ్రికా. సింపుల్గా చెప్పాలంటే పాపం సౌత్ ఆఫ్రికా అనొచ్చు. అందరికీ గుర్తు ఉంటుంది, లాస్ట్ వరల్డ్ కప్ ఎడిషన్లో టీమిండియా చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోయాక చాలామంది సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు మైదానంలోనే చాలా బాధపడ్డారు, కంటతడి కూడా పెట్టుకున్నారు. కానీ ఈసారి వాళ్లకు ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే కనీసం పోటీ అయినా ఇస్తే కదా మేము బాగా ఆడాము, బాధపడిన ఒక రీజన్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కూడా లేదు. సౌత్ ఆఫ్రికా కంట రక్త కన్నీరు వచ్చింది. సాధారణంగా ఓడిపోతే ఏడుపు వస్తుంది, ఇలా ఓడిపోతే నిజంగానే రక్త కన్నీరు వస్తుందేమో. అలా కొనసాగింది ఈరోజు సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆడతీరు. అసలు న్యూజిలాండ్ ఈ వరల్డ్ కప్లో అసలు సెమీఫైనల్కి వస్తుందని కూడా గ్యారంటీ లేదు. శ్రీలంక పాకిస్తాన్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓడిపోవడంతో స్మాల్ మార్జిన్ వల్ల న్యూజిలాండ్కు సెమీస్ అవకాశం వచ్చింది. కానీ సెమీఫైనల్లో మాత్రం స్మాల్ మార్జిన్ కాదు కదా, పూర్తి వన్ సైడెడ్గా హెవీ మార్జిన్తో గెలిచిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 7 ఓవర్లు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ మ్యాచ్ని ఫినిష్ చేసి ఫైనల్కు దూసుకెళ్లింది. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఫిన్ అలెన్ ఫైనల్లోనూ ఇదే ఫామ్ను కొనసాగిస్తానని, ఇంగ్లాండ్, టీమిండియా ఎవరు ఫైనల్కు వచ్చినా మేము మాత్రం కప్ కొట్టాలని కసితోనే ఫైనల్లో బరిలోకి దిగుతామని వ్యాఖ్యానించాడు. టీం మొత్తం సూపర్ ఫామ్లో ఉంది. ఖచ్చితంగా ఈసారి వరల్డ్ కప్తోనే న్యూజిలాండ్లో అడుగు పెడతామని వ్యాఖ్యానించాడు ఫిన్ అలెన్.